వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. బైరాగి పట్టెడలోని పద్మావతి పార్కు చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సాల్, డీఎస్పీ చెంచుబాబు వివరించారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూలైన్లకి వదలాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్కు వచ్చారని అధికారులు వివరించారు. ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన, అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితోని, అదే విధంగా కలెక్టర్ గారితోని కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది.